హాయ్! వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్‌కి అతి చేరువలో స్టిల్ ప్లస్ 5తో 1160 ఎస్ఎఫ్టీతో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ సేల్‌కొచ్చినాయి. వాటి డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు శోభా ప్రాపర్టీస్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలానే మీ ప్రాపర్టీని కూడా మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్‌లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ, ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం చూడాల్సిన ఫ్లాట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. మనం చూడబోయే ప్లాట్ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు మల్లికార్జున్ రెడ్డి గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడి ఇక్కడున్న ఫ్లాట్స్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. సార్, ప్లాట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు మనం అసలు ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్ లొకేషన్ మా వ్యూవర్స్‌కి ఎగ్జాక్ట్‌లీ ఒకసారి. జిల్లలగూడ ఓకే. మెట్రో స్టేషన్‌కి 4 కిలోమీటర్స్. ఎల్బీ నగర్ ఎల్బీ మెట్రో నగర్ మెట్రోకి. ఓకే. ఈ కర్మన్ గేట్ హనుమాన్ హనుమాన్ టెంపుల్. టెంపుల్‌కి 1 కిలోమీటర్ ఓకే. డిస్టెన్స్. 1 కిలోమీటర్ డిస్టెన్స్. మొత్తం ఎన్ని గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు 1000 సార్? స్క్వేర్ యార్డ్స్. ఎన్ని ఫ్లాట్స్ చేశారు? 20 ఫ్లాట్స్. అంటే ఒక ఫ్లోర్‌కి ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి 4 సార్? ఫ్లాట్స్. ఒకటి 3 బీహెచ్‌కే, 3 2 2 బీహెచ్‌కే. బీహెచ్‌కే. ఏ ఫేసింగ్స్‌లో ఉన్నాయి సార్? ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్‌లో హ్మ్. ఉన్నాయి. సేల్‌కి ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి? ఓన్లీ 4 ఫ్లాట్స్ ఉన్నాయి. 2 ఏ ఫే బీహెచ్‌కే. 2 బీహెచ్‌కే. ఏ ఫేసింగ్‌లో ఉన్నాయి సార్? ఈస్ట్ అండ్ వెస్ట్. ఆల్రెడీ ఉన్నారా రెసిడెన్షియల్? ఉంటున్నారు. 12 మెంబర్స్ ఉంటున్నారు. ఓకే. ఒక 12 మంది వరకు కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఉంటున్నారు. ఇంకా ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? ఎమర్జెన్సీ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, లిఫ్ట్, ఓకే. పవర్ బ్యాకప్, ఓకే. సీసీ కెమెరాస్. సీసీ కెమెరాస్, సెక్యూరిటీ పర్పస్‌గా సీసీ హ్మ్. కెమెరాస్ ఇవన్నీ గూడా ఇస్తారు. అవును. కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 5,000 ఫర్ ఎస్ఎఫ్టీ. ఓకే. ఎమ్యూనిటీస్ 3 లాక్స్. 5,000 ఫర్ ఎస్ఎఫ్టీ. 1160 ఎస్ఎఫ్టీ ఇంటూ 1160 5,000. ఎస్ఎఫ్టీ. మనకి అమ్యూనిటీస్‌కి ఎక్స్‌ట్రా 3 3 లాక్స్. లాక్స్. అంటే ఇంకా నెగోషియబుల్ అట్లా ఏమన్నా ఉంటుందా? అది ఇచ్చే పేమెంట్‌ని బట్టి ఉంటుంది. ఓకే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఎనీ సార్? బ్యాంక్ ఫెసిలిటీస్ ఉంది. ఏ బ్యాంక్‌లో అయినా బ్యాంక్ ఎనీ లోన్ బ్యాంక్. అయితే అవైలబుల్‌గా ఉంది. ఓకే. లోన్ జనరల్‌గా ఎంత పర్సెంటేజ్ వరకు వస్తుంది సార్? కాస్ట్ మీద 80%. ఓకే. మనకున్న ఫ్లాట్ కాస్ట్ మీద 80%. 80%. ఈ ఫ్లాట్స్‌కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మల్లికార్జున్ రెడ్డి గారి నంబర్ అయితే పైన ఇచ్చాం. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. అలానే మనం 2 బీహెచ్‌కే 1160 ఎస్ఎఫ్టీలో ఉన్న ఫ్లాట్ ఎలా ఉందో ఒకసారి నేను చూస్తాను, మీకు చూపిస్తాను కూడా. మనం చూడబోయే ఫ్లాట్స్‌కి ఒకసారి చూడడానికి వచ్చామండి. నేను ఒక ఫ్లోర్‌లోని ఒక ఫ్లాట్ దగ్గరికొచ్చాను. లిఫ్ట్ ఇలా ఉంది. లిఫ్ట్‌లోంచి ఇలా బయటకొస్తే కంప్లీట్‌గా ఈ కనిపిస్తుందంతా కూడా కారిడార్ మీకు కనిపిస్తుంది కదా! ఈస్ట్ ఫేసింగ్‌లో 2 ఫ్లాట్స్, వెస్ట్ ఫేసింగ్‌లో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇటు ఆపోజిట్ డైరెక్షన్స్‌లో లిఫ్ట్ అనేది మధ్యలో వస్తది. ఇటు వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న 2 ఫ్లాట్స్‌కి మధ్యలో మీరిక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ 5 ఫీట్ డిస్టెన్స్‌లో గ్యాప్ అనేది వస్తుందనమాట. అంటే ఫ్లాట్ కంప్లీట్‌గా ఆనుకొని పక్క పక్కనే ఏముండదు. మనకి ప్రైవసీ వైస్ చూసుకున్నా కూడా ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మన కిందకి చూస్తే తెలుస్తుంది క్లియర్‌గా. కింద మనకి కార్ పార్కింగ్, గార్డెన్ ఏరియా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా వస్తే మనం స్టెయిర్‌కేస్ పైకెక్కడానికి ఇటు సైడ్ మనకి స్టెప్స్ ఉన్నాయి. ఫ్లాట్స్‌కి పక్క నుంచే మనకి ఎక్కడానికి, దిగడానికి కూడా స్టెప్స్ కనిపిస్తున్నాయి గదా! నేను వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి ఫ్లాట్ ఒకటి చూపిస్తాను. ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. దాంట్లో థర్డ్ ఫ్లోర్‌లో ఒక ఫ్లాట్‌లోకొచ్చాం. వెస్ట్ ఫేసింగ్‌లో మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంది. మెయిన్ ఎంట్రన్స్‌లోంచి ఇలా వస్తే ప్రెజెంట్ మనం చూస్తున్నది చూసారా కంప్లీట్‌గా హాల్. ఇది కంప్లీట్‌గా హాల్ వెంటిలేషన్ అయితే చాలా చాలా బావుందండి. ఇటు సైడ్ మనకొక పెద్ద విండో ఇచ్చారు. అది కూడా ఫోటో ఫ్రేమ్‌తో విత్ గ్రిల్స్‌తో విండో ఇచ్చారు. ఇది హాల్ పైన మీరు చూసారు కదా! ఇక్కడంతా కూడా నీట్‌గా, కూల్‌గా ఉండేటటువంటి లుక్‌తో ఉన్న ఫాల్ సీలింగ్ అనేది అరేంజ్ చేశారు. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు మోడిఫికేషన్స్ కావాలంటే కూడా చేయించుకోవచ్చు. మనం హాల్‌లోంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ మనకి కామన్ వాష్‌రూమ్ అనేది ఇచ్చారు. గెస్ట్‌ల కోసం వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి వాష్‌రూమ్ కూడా స్పేషియస్‌గానే మరీ కంజెస్టెడ్‌గా ఏం లేదండి. వాష్‌రూమ్ విత్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్‌తో సహా ఇచ్చారు కామన్ వాష్‌రూమ్ అనేది. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనం డైనింగ్ హాల్ అని డిజైన్ చేసుకోవడానికి చాలా స్పేషియస్‌గా కనిపిస్తుంది చూడండి ఇది. డైనింగ్ హాల్ విత్ వెంటిలేషన్, ఇక్కడ మనకు సైడ్ విండో కూడా ఇచ్చారు. ఇది డైనింగ్ హాల్ కనుక మనకి డైనింగ్ హాల్ దగ్గర మనకి వాష్ బేసిన్ కూడా సపరేట్‌గా ఇచ్చారు. స్టోరేజ్ కూడా స్పేస్ వచ్చింది. ఇవి చిన్న విషయాలైనా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ నుంచి ఇటొస్తే ఇప్పుడు మనం చూస్తున్నది ఒక బెడ్‌రూము. చూడండి.
ఈ బెడ్రూమ్ కూడా ఇటు సైడ్ మనకు ఒక విండో ఉంటుంది. ఈ సైడ్ విండోలో నుంచి చూస్తే మనకి అవుట్ సైడ్ వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి విండో ఇది. చూసారు కదా, ఈ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంది. పైన ఫాల్ సీలింగ్ మాత్రం వీళ్ళు చాలా కూల్గా, నీట్గా, కూల్ లుక్తో డిజైన్ చేశారు. మనం ఏ మోడిఫికేషన్స్ కావాలన్నా కూడా చేసుకోవడానికి వీలుగా వాల్ కూడా నార్మల్గా కూల్ లుక్తో ఉండేటటువంటి పెయింటింగ్తో డిజైన్ చేశారు. మీరు కన్స్ట్రక్షన్ వర్క్ కనుక చూసినట్లయితే ఎంత క్లాసీగా నీట్ లుక్ ఉందో ఈ డోర్స్లో మనకు తెలిసిపోతుంది. చూడండి, ఈ డోర్స్ ఇవన్నీ కూడా నీట్గా క్లాసీగా డిజైన్ చేసి ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో నుంచి మనం ఇటు సైడ్ వస్తే డైనింగ్ హాల్ నుంచి ఇక్కడ మనకు కనిపిస్తుంది కిచెన్. కిచెన్ ఇలా వర్టికల్ షేప్లో ఉందండి. చిన్నగా ఉంది కానీ బట్ కొంచెం స్పేస్ మనం ఎక్కువ తీసుకోవడానికి వీలుగానే ఉంది. ఇక్కడంతా కూడా అల్ట్రా డిజైన్ చేసి ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కిచెన్లో నుంచి మనకి ఇటు సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. మనం ఇక్కడ వాషింగ్ ఏరియాగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ మనం కిచెన్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇది మనం ఇప్పుడు ఈ లోపలికి వస్తున్నాం కదా, ఇది ఒక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇటు సైడ్ మనకు ఒక విండో ఇచ్చారు. అది కూడా ఫోటో ఫ్రేమ్తో విత్ గ్రిల్స్తో ఉన్నటువంటి విండో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఇటు బాల్కనీ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్లాన్ చేసి ఇచ్చారు. ఇక్కడైతే బాల్కనీ పెద్దగానే ఉందండి. మనం ఇక్కడ గార్డెన్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియాలా కూడా నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి కిచెన్ సైడ్ వాషింగ్ ఏరియా ఇచ్చేసారు కాబట్టి మనం ఇక్కడ దీన్ని మనం సిట్టింగ్ ఏరియాలా కానీ గార్డెన్గా కానీ చాలా నీట్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మనం ఇంకొంచెం గ్రిల్స్ పెట్టుకుంటే సేఫ్ సైడ్ కూడా ఉంటుంది. ఉండడానికి పిల్లలు ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ వైజ్ కూడా చాలా బాగుంది. అలానే 4/6 బెడ్ వేసిన తర్వాత కూడా మనం ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నట్లుగానే మన బెడ్రూమ్స్ డిజైన్ చేసి ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ చాలా నీట్గా డిజైన్ చేశారు. చూసారు కదా, కంప్లీట్గా 2 BHK ఫ్లాట్స్ ఇవి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది చూపించాను. ఆల్మోస్ట్ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇట్లానే ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకి మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు 1160 ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 5000 ఉంటుంది. అమ్యూనిటీస్కి ఎక్స్ట్రాగా 3 lakhs పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మల్లికార్జున రెడ్డి గారి నెంబర్ పైన ఇచ్చాం. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో అందంగా, అద్భుతంగా మీకు నచ్చే విధంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.